హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అలివేలు గారు అడిగారండి. డైలీ వేరు ఇయర్ రింగ్స్‌కి ఎంత బంగారం పడుతుంది? ఇప్పుడున్న రేటుకి ఎంత మనీని పోగేస్తే డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కొనవచ్చు? అలానే వాటి విఏ జీఎస్టీ లెక్క ఎంత అవుతుందో తెలియజేయగలరు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి. మరి ఇప్పుడున్న రేటుకి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ తీసుకుంటే ఎంత అమౌంట్ అవుతుందో ఒకసారి చూద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ మీ అందరికీ నచ్చుతూ ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇప్పుడైతే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు అంటే ఈ వీడియో చేసే టైంకి బంగారం ధర వచ్చేసి 1 గ్రాము 8,065 రూపాయలు ఉందండి. 22 క్యారెక్టర్స్ది. అదే 24 క్యారెట్స్ అనుకోండి 8,749 రూపాయలుగా ఉందండి. మీరు డైలీ వేరు ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు గోల్డ్ కొనుక్కుని చేయించుకున్న 22 క్యారెక్టర్లే వస్తుందండి. లేదు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి డైరెక్ట్గా గోల్డ్ ఇయర్ రింగ్సే కొనుక్కున్నా సరే 22 క్యారెక్టర్స్ గోల్డే ఉంటుందండి. మీరు గోల్డ్ ఎక్కడ కొన్నా సరే అంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ మీరు ఎక్కడ కొన్నా సరే దాని ప్యూరిటీని ఒకసారి చెక్ చేసుకోండి. అలానే దాని మీద 916 ఉందా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తారండి. అది కేడిఎమ్మా కాదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా బిఐఎస్ హాల్మార్క్ ముద్ర అయితే కంపల్సరీ ఉండాలండి. అది ఏ నగలు తీసుకున్నా సరే కంపల్సరీ బిఐఎస్ హాల్మార్క్ అయితే ఉండాలి. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అంటే తక్కువలో తక్కువ చూసుకున్న 2 నుంచి 4 గ్రాములు అయితే ఉంటాయండి. 2 గ్రాముల కన్నా తక్కువ కూడా ఉంటాయి, కానీ అవి అసలు బాగోవండి. మనకి కొంచెం ఎక్కువ కాలం మన్నాలి అంటే 2 నుంచి 4 గ్రాముల మధ్యలో తీసుకుంటేనే మనకి కొంచెం ఎక్కువ కాలం మన్నుతాయి. లేదంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే డైలీ వేర్ కదా. ఇప్పుడు మనం 22 క్యారెట్ల గోల్డ్ ప్రకారం చూసుకుంటే నేను ఉదాహరణకి 3 గ్రాములు రాశానండి. 2కి 4కి మధ్యలో 3 గ్రాములు తీసుకున్నాను. జస్ట్ ఇది ఒక ఉదాహరణకి మాత్రమే. మీరు ఎన్ని గ్రాములు తీసుకుంటే అన్ని గ్రాములకు లెక్క ఇలా వేసుకోవచ్చు అనమాట. ఓన్లీ బంగారానికి మాత్రమే 24,195 రూపాయలు అయ్యిందండి. అది 22 క్యారెట్స్ గోల్డ్ మాత్రమే. ఓన్లీ బంగారానికండి. ఇప్పుడు దీన్ని వియ్య కట్టాలి కదా. నేను ఇక్కడ ఉదాహరణకి ఇయర్ రింగ్స్ కాబట్టి 8 నుండి 12% వియ్య ఉంటుంది అని అనుకుంటున్నానండి. రెండిటికి మధ్యలో 10% వియ్య అనేది ఉదాహరణకు మాత్రమే వేస్తున్నానండి. ఎందుకంటే వియ్య అనేది మనం ఎంచుకున్నటువంటి డిజైన్ బట్టి ఉంటుంది. అంటే మనం ఎంచుకున్న ఇయర్ రింగ్స్ యొక్క డిజైన్ బట్టి ఆధారపడి ఉంటుందండి. 10% అంటే 2,420 రూపాయలు వేసేద్దామండి. అలానే జీఎస్టీ అండి. బంగారం రేటు ప్లస్ విఏ 2 కలిపి మనకి జీఎస్టీ అయితే వేస్తారండి. అంటే మనం తీసుకునేటటువంటి బంగారం రేటు అలానే విఏ రెండిటికి కలిపి జీఎస్టీ వేస్తారనమాట 3%. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఒక ఉదాహరణ లెక్క మాత్రమే. మీరు ఎంత బంగారం తీసుకోవాలి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అని చెప్పేసి అనుకుంటే దాన్ని బట్టి మీరు ఒక లెక్క కట్టుకోవచ్చండి. ఇప్పుడు బంగారం రేటు ప్లస్ విఏ 2 కలిపి మనకి 26,615 రూపాయలు అయితే అయ్యిందండి. దీనికి 3% జీఎస్టీ కట్టాలి. అంటే 26,615 పర్సెంటేజ్ 3 అండి. ఇదివరకు అట్లాగా నోట్ లెక్కలేం కాదు కదండి. ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంటే ఈజీగా పర్సంటేజ్లు కూడా కట్టేయచ్చు. 799 రూపాయలు అయితే వేసేద్దామండి. అప్పుడు మనకి 3 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 27,414 రూపాయలు అయితే అవుతుందండి. బంగారం ధర 8,065 రూపాయలు ఉన్నప్పుడు. ఇక ఇంచుమించు ఒక 30,000 అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలండి. డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కనుక తీసుకోవాలి అనుకుంటే, అది కూడా 3 గ్రామ్స్కి. ఎందుకంటే నేను వీడియో చేసే టైంకి బంగారం ధర 8,065 రూపాయలే ఉంది కాబట్టి మీరు కొనుక్కునే టైంకి పెరిగినా ఇబ్బంది లేకుండా ఒక 30,000 ముందే సేవ్ చేసుకుని పట్టుకుని వెళ్ళారనుకోండి, డైలీ వేర్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఒకవేళ తగ్గిందనుకోండి ఇంకొక గ్రాము లేదా ఇంకొక 2 గ్రాములు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు అనమాట.
స్టోన్స్ ఉన్నవి కనుక తీసుకుంటే స్టోన్ కాస్ట్ మళ్ళీ విడిగా వేస్తారండి. కాబట్టి వీలైనంత వరకు స్టోన్స్ లేనివే తీసుకోవడానికి ట్రై చేయండి. మరి మీకు అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.